హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ సాంబార్కి ధనియాల పౌడరు, జీరా పౌడరు ముందు చేసుకుంటున్నానండి. అయిపోయింది నా దగ్గర ఉన్నది. ఫస్ట్ అయితే ధనియాలను ఫ్రై చేసి లైట్గా పౌడర్ చేసుకుంటున్నాను మిక్సీలో. చూడండి, మిక్సీ అయితే పెట్టేశాను. సాంబార్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి చాలా బాగుంటాయండి. స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇది కంపల్సరీగా నేనైతే వేసుకుంటాను. అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నది అయిపోయింది. లైట్గా ఫ్రై చేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయకూడదండి. అవి ఫ్రై చేశాక కొంచెం చల్లారి పెట్టుకొని అప్పుడు మిక్సీలో వేసుకోవాలి, లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోద్ది. చూడండి, జీరా పౌడర్ కూడా మిక్సీ పట్టేశాను. వీటిని కొంచెం చల్లార్చుకొని అలా సీసాలో అయితే వేసేసుకుంటాను. గాజు సీసాల్లో వేసుకొని నేనైతే ఉంచుకుంటానండి. సాంబార్లోకి, కర్రీల్లోకి అన్నిటికీ వేస్తుంటాను కదా. ఇప్పుడు చూడండి, సాంబార్కి పప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు, ఒక నలుగురికి సరిపడినంత సాంబార్ అయితే చేస్తున్నానండి. చూడండి, కందిపప్పునైతే బాగా కడిగి 2-3 సార్లు కడుక్కొని తర్వాత వాటర్ వేసేసి ఇలా కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. చూడండి, ఇలా కుక్కర్ అయితే పెట్టేశాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇలా కూరగాయలు కట్ చేసుకుంటున్నాను సాంబార్లోనికి. ఆ డబ్బాలు మొన్న తెప్పించాను కదండి అమెజాన్ నుంచి. వాటిల్లో కూరగాయలన్నీ సర్దేసుకున్నాను చక్కగా ఫ్రిడ్జ్లోకి. చాలా బాగున్నాయండి. సిక్స్ వచ్చాయి కదండి నాకు ఇవి డబ్బాలు. చాలా బాగున్నాయి కూరగాయలు పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్లో ఇలా సర్దుకుంటే చాలా అందంగా ఉందండి ఫ్రిడ్జ్ కూడా. చూడండి, సాంబార్కి ఏమేమి కావాలో అన్నీ నేను తీసుకొని పెట్టుకుంటున్నాను ముందు. ఒక 4 మెంబర్స్కి సరిపోయేలాగా నేను చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా పప్పు అయితే ఉడికిపోయిందండి. ఒక 3 విజిల్లకి చక్కగా ఉడికిపోయింది పప్పు. తర్వాత ఈ కూరగాయలన్నీ తీసి పెట్టుకున్నాను కదండి డబ్బాల్లోంచి, అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను పొడుగ్గా. సాంబార్లో కదండి, కొంచెం పెద్దవే ఉంటే బాగుంటాయి, మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి, సన్నగా పొడుగ్గా. తర్వాత ఒక చిన్న ఆలు కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ములంకాడలు, ఒక క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసేసుకుంటే సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ ఇలా వేసుకొని చక్కగా చేసుకుంటే ఇంకా వేరే కర్రీ అవసరం ఉండదండి. ఇంకా అప్పడాలు ఏవైనా వేయించుకొని చక్కగా
ఇంకా చల్లమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో చేసినవి, అవి వేయించుకొని చక్కగా వాటితో సాంబార్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పచ్చళ్ళు కూడా ఉంటాయి కదండి, ఆవకాయ ఇలాంటి వాటితో ఇలా సాంబార్తో సూపర్గా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు క్యారెట్ కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పొడుగ్గా ఉంటేనే బాగుంటాయి కదండి సాంబార్లోకి, అందుకే అన్నీ ఈ సైజు ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఇలా వేసుకొని చక్కగా సాంబార్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇవన్నీ ఇలా కట్ చేస్తున్నాను. ఆలు క్యారెట్ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకొని చక్కగా అలా పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి సాంబార్లోకైనా ఏ పులుసులోకైనా ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మిర్చి బాగుంటాయండి. చూడండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసాను. పప్పు ఉడికిపోయింది కదా, అందులో ఈ కూరగాయలన్నీ కట్ చేసుకునేవి వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి ఒక విజిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మాత్రం పెద్ద మంట పెట్టుకొని విజిల్ పెట్టాలండి. ఒక్క విజిల్ పెట్టుకుంటే చక్కగా ఈ కూరగాయలన్నీ చక్కగా బాయిల్ అయిపోతాయండి. చూడండి, అన్ని కూరగాయలు వేసేసాను, కరివేపాకు కూడా వేసేసాను, ఆ అల్లం కూడా చితగొట్టేసి ఇప్పుడే వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పెద్ద మంట పెట్టేసుకోవాలండి స్టవ్. చూడండి, ఫుల్ ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఒక్క విజిల్ అయితే వచ్చాక ఇలా ఓపెన్ చేసుకున్నాను. కొంచెం చూడండి, చక్కగా కూరగాయలన్నీ మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం తీసి ఉంచాను కదండి, అదైతే ఇలా వడకట్టేసుకుంటున్నానండి. చక్కగా ఇలా వడకట్టేసుకుంటే నీట్గా ఆ రసం అంతా వచ్చేస్తుంది. ఆ వడకట్టుకున్నది కూడా సెట్ తీసుకున్నానండి, 3 వచ్చాయి డీమార్ట్లో, చాలా బాగుంది. ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేసాం కదా, తర్వాత సాల్ట్ మనకి ఎంత సరిపోద్దో అంత వేసుకోవాలండి. పసుపు కారం వేసేసుకొని తర్వాత ఇది ఎంటీఆర్ సాంబార్ పొడి అండి, ఇది నేను సీసాలో వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఎంటీఆర్ సాంబార్ పొడి. ఒక 3 స్పూన్స్ అలా వేసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్టు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సాంబార్ మరుగుతుంటే చాలా బాగా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది, మనకి ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. తర్వాత అది మరుగుతుంది, పులుసు వేసేసి అలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపుకి అన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు,
ఆవాలు జీలకర్ర వేసుకొని చక్కగా తాలింపు అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు తాలింపు వేసుకునేవి ఇందులో వేసేసానండి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసి ఇలా మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకోవడమే. ఇంకా తర్వాత లస్సీ అయితే చేశానండి. చూడండి ఏమీ లేదండి, పెరుగు ఇంట్లో ఎలా తోడు పెట్టుకుంటాం కదా, ఇంట్లో ఉన్న పెరుగుతో అరటిపళ్ళు కూడా ఉన్నాయి. అరటిపళ్ళు వేసి పెరుగులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని పంచదార మా నలుగురికి సరిపడేలాగా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసానండి. ఇలా లస్సీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజండి. అప్పుడు తీసిన వీడియోలు పెట్టడానికి అవ్వలేదండి, నా ఫోను పాడైపోయింది స్క్రీను. తర్వాత రిపేర్కి ఇచ్చాక తర్వాత బాగైంది. అందుకే ఇంత లేట్ అయిపోయిందండి. వరలక్ష్మి వ్రతం అవి కూడా పెట్టలేదు, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువగా వీడియోలు కూడా తీయలేకపోయానండి, ఫోన్ ప్రాబ్లంలో ఉంది అందుకనేసి. చూడండి వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజ. తులసమ్మ దగ్గర ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. గౌరీ దేవుని కూడా అలా నీట్గా పసుపు బొట్లు అవి పెట్టుకొని నీట్గా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. కానీ ఫోన్ ప్రాబ్లం వల్ల ఈ వీడియోలు అయితే అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను, అందుకే ఇప్పుడు చేస్తున్నానండి. చూడండి అలా ఇందులో కూడా తులసమ్మ అలా విత్తనాలు పడి లేచాయండి 2 మొక్కలు. తర్వాత తమలపాకు తీసుకొచ్చానండి కొత్తది కొనేసి, ఇంకా అది ఎలా ఉంటుందో చూడాలి. గోళంలో అయితే వేయలేదు, అలాగే ఉంచాను తెచ్చి. దాని గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చూడండి. తులసమ్మ లోపలే శివలింగాన్ని కూడా పెట్టుకున్నానండి, ఎందుకంటే రోజు తులసమ్మకు వాటర్ వేస్తాం కదా, అప్పుడు శివలింగానికి కూడా అభిషేకం చేస్తుంటాను. చక్కగా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత ఫస్ట్ ద్వార పూజ చేసుకున్నానండి. తెల్లవారి 5:30కి 6 o'clock అలా మధ్యలో చేసుకున్నానండి ద్వార పూజ. ద్వార మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా ఇలా రెడీ చేసి ముగ్గులు అవి వేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నానండి అలంకరించుకొని. చూడండి ఎలా ఉందన్నది నాకు చెప్పండి, మీరు ఎలా చేశారనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి 5:30, 6 లోపల నేను ఇలా ఫస్ట్ ద్వార మహాలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజున. చూడండి మా మనీ ప్లాంట్ మొక్క అయితే ఇలా పెట్టుకున్నాను.
డోర్ పక్కన. ఇంకా అదే అలాగా అల్లుతుందండి. ఇటువైపు వచ్చేసి అలోవెరా మొక్కలు అయితే పెట్టుకున్నానండి 2. చక్కగా ఇలా తెల్లవారే ద్వార మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చేసేసి తర్వాత ఇంట్లో చేశానండి దేవుడి గదిలో. అలా పూజ అయితే అయిపోయింది. తర్వాత పిల్లలకి పాలైతే కలుపుతున్నానండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేశాను కదండి, రోజు పిల్లలకి పాలల్లో వేసి కలిపేసి ఇస్తానండి. ఇలా 1 స్పూన్ వేస్తే చాలండి 1 గ్లాస్ పాలకి. చక్కగా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. పిల్లలకి రోజు ఇలా ఇస్తానండి, పాలల్లో వేసి. చక్కగా పాలు వేడి చేసుకొని చక్కగా ఇలా పౌడర్ కలిపేసి పిల్లలకి మనం కూడా చక్కగా తాగొచ్చండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కదా, మన హెల్త్కి చాలా మంచిది, ఇంకా అందానికి కూడా చాలా మంచిది. తర్వాత ఇదైతే వినాయక చవితి రోజుదండి పూజా వీడియో. నా ఫోన్ పాడైపోవడం, అన్ని వీడియోలు అలా ఉండిపోయాయండి. కొన్ని అయితే సరిగా తీయలేకపోయానండి, ఫోన్ బాగాలేకపోవడం. చూడండి, వినాయక చవితి రోజు ఇలా దేవుడి గదిని అయితే అలంకరించుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాము. తులసమ్మ దగ్గర చక్కగా ఇలా గౌరీదేవుల్ని చక్కగా క్లీన్ చేసుకొని పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని మళ్ళీ రెడీ చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. తర్వాత వినాయకుడి బొమ్మ అయితే ఎల్లో కలర్ తీసుకున్నానండి. తర్వాత మా పాప కూడా పసుపు గణపతిని తయారు చేసింది. చూడండి, మా పాప తయారు చేసింది ఇది పసుపు గణపతి. ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.